తులారాశి. చిత్ర నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఇందులో ఉంటాయి. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. కందాయ ఫలాలు చిత్త 3, 0, 3, స్వాతి వారికి 6, 1, 1, విశాఖ 1, 2, 4 పాదాలు. ఈ రాశివారి సంవత్సర ఫలాలు తెలుసుకుందాం. ఈ రాశివారికి గురువుగారు జూన్ వరకు రజతమూర్తిగా ఉంటాడు, అనంతరం తామ్రమూర్తి. అందువల్ల మొదట్లో శుభం, తర్వాత సామాన్య ఫలాలు ఉంటాయి. పెద్ద ఒడిదుడుకులు ఎక్కువగా ఉండవు, అలాగని గొప్పగాను ఉండదు. రాహుకేతువులకు ఈ సంవత్సరం వీలున్నంత వరకు అభిషేకం చేసుకోవడం కానీ లేక వారి జపం చేయడం కానీ చాలా మంచిది. కారణం, రాహుకేతువులు డిసెంబర్ వరకు లోహమూర్తులుగా ఉంటారు, సామాన్య ఫలం ఇస్తారు. ఆ తర్వాత సువర్ణమూర్తులుగా శుభ ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. ఈ లోహమూర్తులుగా ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఇబ్బందులు తొలగడానికి ఈ సంవత్సరం రాహుకేతువులకి జపం మీరు చేసుకున్నా లేక మహానుభావులైన పురోహితుల చేత చేయించుకున్నా మీకు ఎంతో శుభం కలుగుతుంది. ఈ రాశి వారికి సంఘంలో గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉంటుంది. అన్ని వృత్తులలో ఉన్నవారికి, వ్యక్తిగతమైనటువంటి వ్యాపారాలు చేసుకునే వారికి కూడా శుభ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగులు బాగా అభివృద్ధి పొందుతారు. చేతి పనులు చేసుకునే వారికి గుర్తింపు ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి ఉంది. అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. రాజకీయ నాయకులకు మాత్రం అంతగా అనుకూలం లేదు ఈ సంవత్సరం ఈ రాశి వారికి. ఇంకా మాటల పోటీలు కానీ, వ్యాసరచనలు ఇలాంటివి చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళంతా కూడా విజయాన్ని పొందుతారు. కోర్టుల్లో పనిచేసేవారికి, న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి అనుకూలమైన కాలం ఉంటుంది. రిటైర్ అయిపోయినటువంటి వృద్ధులకి ఈ సంవత్సరం చాలా బాగున్నది. శుభకార్యాలు నిర్వహిస్తారు, భూమి అభివృద్ధి అవుతుంది, గృహాలు కొంటారు, ఆస్తులను అభివృద్ధి చేస్తారు, ధనం ధాన్యం అన్నీ సక్రమంగా ఉంటాయి. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. అధ్యాత్మ రంగంలో ఉంటారు. వ్యక్తిగత అభివృద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది. విదేశ యోగం ఉంది, హఠాత్తుగా విదేశానికి పెడతారు. ధనలాభాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పులు తీర్చేస్తారు. బ్యాంకుల వల్ల లాభాలు పొందుతారు. వృత్తులలో అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఇనుము అమ్మేవారు, అలాగే కలప మొదలైనటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు, రాళ్లతో వ్యాపారాలు చేసేవారు, వీరందరికీ కూడా మంచి మంచి ఫలితాలు ఉంటాయి. సంతానం వల్ల అభివృద్ధి ఉంటుంది. వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళగలుగుతారు, గొప్ప గొప్ప పరిశోధనలు చేస్తారు. ధాన్యంలో కూడా చాలా బాగుంటుంది. మిర్చి, మిరియాలు మొదలైనటువంటి వ్యాపారాలు చేసేవారు, అప్పడాలు అమ్మేవారు ఈ సంవత్సరం బాగా సంపాదిస్తారండోయ్. కాబట్టి ఈ వ్యాపారాలు ఈ రాశిలో వాళ్ళు చేసుకోవడం మంచిది. డిసెంబరు నెల పూర్తయ్యే సమయానికి వృత్తులలో, వ్యాపారాలలో మార్పు కలుగుతుంది. కలపతో వ్యాపారం చేసేవారు, కట్టెల వ్యాపారం చేసేవారు, ఈ చెక్కలు మొదలైనటువంటివి ఇళ్ల ద్వారాల కోసం అమ్మేవారు, వీరికి బాగా ఆదాయం ఎక్కువగా ఉంటుంది. వీలున్నంత వరకు అమ్మవారిని, జగన్మాత లలితాదేవిని ఏదో ఒక రూపంలో దుర్గగానో అమ్మగానో పూజ చేయటం వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయి. ఈ రాశి వారికి శుభ ఫలితాలు కలగాలంటే దుర్గాదేవిని భక్తితో పూజించండి, లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి. వీరికి అదృష్ట సంఖ్య 6. బుధవారం, శుక్రవారం, శనివారం వీరికి బాగా కలిసి కూడా వస్తాయి. ఇక ఈ తులారాశి వారికి మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 2026 మార్చిలో అధికార వృద్ధి ఉంది, వ్యవహారాల్లో విజయం కలుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, శుభవార్తలు వింటారు, కొత్త వస్తువులు కొంటారు, పై అధికారులు వీరిని అనుగ్రహిస్తారు. ఏప్రిల్లో అభివృద్ధి ఉంది, కార్యసిద్ధి ఉంది, గృహంలో శుభయోగాలు ఎక్కువగా ఉన్నాయి, స్నేహితులు పెరుగుతారు, వ్యవసాయం చేసేవారికి ధనధాన్యాభివృద్ధి ఉంది. మే నెలలో కొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, చిరాకులు ఎక్కువగా ఉన్నాయి, విద్యార్థులకి బాగుంటుంది. జూన్లో జ్ఞానం పెరుగుతుంది, తెలివితేటలు బాగుంటాయి, కార్యసిద్ధి అవుతుంది, అమ్మడం కొనడం అన్నీ కూడా బాగా చేయగలుగుతారు. జూలైలో కుటుంబ సభ్యుల మధ్యలో తగాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఆ సమయంలో దుర్గా కవచం లేకపోతే లలితా సహస్రనామ పారాయణ చేయండి. చిన్న చిన్న ఇబ్బందులుంటే అవన్నీ తొలగిపోతాయి. ఇంకా ఆగస్టులో చేసే వృత్తుల్లోనూ
వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లోనూ అభివృద్ధి ఉంటుంది, గౌరవం పెరుగుతుంది, ప్రశంస ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. సెప్టెంబర్లో ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉన్నాయి, ఆదాయం పెరుగుతుంది, సంతోషంగా ఉంటారు. అక్టోబర్లో దురహంకారం వస్తుంది, దానివల్ల సమస్యలు వస్తాయి, అనవసరంగా తగాదాలు వస్తాయి. వీలున్నంత వరకు మంచి మాట మాట్లాడి సుఖంగా ఉండండి, నోరు పారేసుకోకండి. నవంబర్లో తొందరపాటుతో ఇబ్బందులు పడతారు, కానీ అయినప్పటికీ ఆర్థికంగా బాగుంటుంది. డిసెంబర్లో సంపదలు బాగా అభివృద్ధి అవుతాయి, సంపదలు పెరుగుతాయి, లాభాలు ఉంటాయి, ఆస్తులు బాగుంటాయి, ఆర్థిక పరిపుష్టి ఉంటుంది. జనవరిలో కొన్ని పిచ్చి పనులు చేస్తారు, ప్రభుత్వాలకి చట్టాలకి వ్యతిరేకంగా నడుచుకుని ఇబ్బంది కలుగుతుంది అలా నడుచుకోవటం వల్ల. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఫిబ్రవరిలో వాతావరణం చాలా బాగుంటుంది, అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా కళలలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు, దానివల్ల లాభం పెరుగుతుంది. 2027 మార్చి ఏప్రిల్లో గృహ సౌఖ్యం ఉంటుంది. అనుకోకుండానే మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. బంధువులు మిత్రులు కలుసుకుంటారు, ఆనందంగా ఉంటారు, బాగా ధనం పెరుగుతుంది, రత్నాలు వస్తువులు సంపాదిస్తారు, వృత్తులలో అనుకూలత ఉంటుంది.